ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుర్మరాజు నుండి తెలుసుకుందాం. కుర్మరాజు, చెప్పండి, ఏ జిల్లాల్లో ఎన్ని పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి? రాకేష్, మొత్తం 6 జిల్లాల్లో అంటే ఆదిలాబాద్, తూర్పుగోదావరి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ ఈ 6 జిల్లాల్లోని జిల్లా కలెక్టర్లు సిఫార్సు చేసిన మేరకు ఈ పంచాయతీల్లో ఎన్నికల్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్ లోని మొత్తం అన్ని మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు కూడాను ఎన్నికల్ని వాయిదా వేసింది. నిజామాబాద్ బోధనలోని జుక్కల్ మండలంలో దౌగాన్, అలాగే జుక్కల్ బిచ్చుకుంద మండలాల్లో ఒక్కొక్క గ్రామానికి, వరంగల్ ములుగు రెవెన్యూ డివిజన్ లో ఏటూరు నాగారంలోని 3 గ్రామ పంచాయతీలకి, ములుగులోని 1 గ్రామ పంచాయతీకి కూడాను ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. ఈ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఈ ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ లోని కాగజ్ నగర్, దహేగాన్, భీమిని, సిర్పూర్టి, బెజ్జూరు, కోరుట్ల ఈ మొత్తం ఈ మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు కూడాను ఎన్నికలను వాయిదా వేశారు. అలాగే మంచిర్యాల రెవెన్యూ డివిజన్ లోని వేమనపల్లి, కోటెపల్లి ఈ 2 మండలాల్లోని అన్ని గ్రామ పంచాయతీలకు కూడాను ఎన్నికలు వాయిదా పడ్డది. ఇది కాకుండా ఉట్నూరు, ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ లోని పలు మండలాల్లో అంటే ఇంద్రవెల్లిలోని 3 గ్రామ పంచాయతీలకి, జైనూరులోని 2, అలాగే కెరిమేరిలోని 1 గ్రామ పంచాయతీకి కూడాను ఎన్నికల్ని వాయిదా వేసింది. లక్ష్మీపేటలోని 1 గ్రామ పంచాయతీ, మంచిర్యాలలోని 2 గ్రామ పంచాయతీలకు కూడాను ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆదిలాబాద్, బేలా, తలమడుగు, జైనాథ్, తంసి, ఇచ్చోడ, ఈ ఆదిలాబాద్ ఈ మొత్తం ఈ మండలాల్లోని ఒక్కొక్క ఎంపిక చేసిన గ్రామాల్లోని ఎక్కడైతే సమస్య ఉందో ఆ గ్రామ పంచాయతీలన్నిటి కూడాను ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం రెవెన్యూ డివిజన్ లో దేవీపట్నం, వైరామవరంలోని 6 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు వాయిదా పడ్డాయి. నిజామాబాద్ కి అలాగే వరంగల్ జిల్లాకి కూడాను ఎంపిక చేసిన గ్రామ పంచాయతీలకు వాయిదా పడ్డాయి. దీంట్లోని ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన గ్రామ పంచాయతీలు ఏవి కూడాను అక్కడ నుండి ప్రతిపాదనలు రాకపోవడం కానీ, లేదా దానిపైన ఎన్నికల సంఘం కానీ ఏ నిర్ణయం తీసుకోవడం తోటి ఆ జిల్లాకు సంబంధించిన ఏ గ్రామ పంచాయతీకి ఎన్నిక వాయిదా పడినట్టుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంతవరకు ప్రకటించలేదు. ఈ వాయిదా పడిన గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా 31వ తారీఖున అంటే ఈ నెల 31 మూడో దశలో జరిగే ఎన్నికలు నిర్వహిస్తామని ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దిసేపటి క్రితం వెల్లడించడం జరిగింది. రాకేష్, ధన్యవాదాలు కుర్మరాజు.